హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విజువలైజేషన్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. ఇది చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఏదైనా దీని ద్వారా మనం సాధించుకోవచ్చు. చాలామంది కవులు కానీ, రచయితలు కానీ, సెలబ్రిటీస్ కానీ, క్రికెటర్స్ కానీ విజువలైజేషన్ చేసి వారి ఎన్నో రకాల అనుభవాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము ఫస్ట్ చిన్న చిన్న విషయాలను సాధించుకుంటూ గొప్ప గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటూ మీరు మీ లైఫ్ని ఆనందకరంగా చేసుకోండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. అంటే విజువలైజేషన్ మనకు తొందరగా సక్సెస్ కావాలంటే, మన విజువలైజేషన్ ద్వారా మనం అనుకునే తొందరగా సక్సెస్ కావాలంటే మనము ఏ విధంగా విజువలైజేషన్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ విజువలైజేషన్ చేసే ముందు ఈ యొక్క చిన్న టెక్నిక్ చేయడం వల్ల మీకు చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి. అంటే తొందరగా సాధించుకుంటారు మీరు. సో మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి, మన యొక్క ఇన్నర్ చైల్డ్ సబ్కాన్షియస్ మైండ్ రెండు ఒకటేనండి. కాకపోతే మన అంతర్చేతన మనసుడు ఇన్నర్ చైల్డ్ అనేది ఈ మధ్య కాలంలో చెప్తూ ఉన్నారు. మన ఆజ్ఞా చక్రము మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి యాక్టివేట్ అయి ఉంటుందండి. అంటే అవినాభావ సంబంధం ఏర్పరచుకొని ఉంటుంది. సో దీన్ని మనము ట్యాపింగ్ చేయడం వల్ల ఈ విధంగా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ట్యాపింగ్ చేయండి. ఆజ్ఞా చక్రాన్ని ట్యాపింగ్ చేయడం వల్ల ఇలా ట్యాపింగ్ చేసిన తర్వాత 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని అప్పుడు మీకు కావాల్సిన లక్ష్యం గురించి, కారే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, మీరు చాలా ఈజీగా సాధిస్తారు. సో తప్పకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి టెక్నిక్. ఎందుకంటే నేను ఎన్నో విజయాలు సాధించాను, మీరు కూడా సాధించండి. మీ యొక్క విజయాలని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.